ఉపవాసం వెనుక ఉన్న అధిభౌతిక శాస్త్రం. ఉపవాసం వెనుక గొప్ప అధిభౌతిక శాస్త్రం ఉంది. మానవుడు కేవలం ఆహారం మీదే జీవించడు అని అన్నప్పుడు యేసు ఈ సత్యాన్ని మనకు గుర్తు చేశాడు. 2 విషయాలు మిమ్మల్ని భూమికి కట్టిపడేస్తున్నాయి: శ్వాస, ఆహారం. కానీ నిద్రలో మీరు శ్వాస కానీ ఆహారం కానీ అవసరమన్న ఎరుక లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆత్మ శరీర చేతన నుండి విడిపడింది. ఉపవాసం కూడా మీ మనస్సుకు అదే విధంగా ఉన్నతిని ఇస్తుంది. ఉపవాసం ద్వారా మీ మనస్సు దాని స్వశక్తి మీదే ఆధారపడేటట్లు చెయ్యండి. ఆ శక్తి ప్రకటనమైనప్పుడు మీ శరీరంలో ఉన్న ప్రాణశక్తి మరింత నిత్యమైన శక్తితో పెరుగుతూ దృఢమవుతుంది. మీ శరీరం చుట్టూ ఉన్న విశ్వశక్తి మెడుల్ల ద్వారా ప్రవేశిస్తూ మీ మెదడు అక్కడ నుంచి మేరుదండంలోకి నిరంతరాయంగా ప్రయాణం చేస్తుంది. శరీర పోషణకు బయటి భౌతిక వనరుల మీద ఆధారపడడం మానేసిన ప్రాణశక్తి తనలో నుండి పోషణ కోసం చూస్తుంది. అలా చేయడం ఎలా అని ఆలోచిస్తుంది. మనస్సు అప్పుడు అంటుంది, శరీరం తన పోషణ కోసం ఆధారపడే ఘనపదార్థాలు ఘనీభవించిన శక్తి కంటే వేరే ఏమీ కావు. మీరు శుద్ధమైన శక్తి, మీరు శుద్ధ చైతన్యం. అప్పుడు మీ ప్రాణశక్తి చైతన్యం మీద మనస్సు ఏ విధమైన ఆజ్ఞ ఇచ్చినా అది ఆ విధంగా జరుగుతుంది. మనశ్శక్తితో దేన్నైనా చేయవచ్చు. కాబట్టి మీ మనస్సుకు సర్వశక్తివంతమైన మీలో ఉన్న ప్రాణశక్తికి ఆహారం లేకుండా జీవించలేవని చెప్పడం ఎంత అన్యాయమో చూడండి. మీ జీవాన్ని, శరీరాన్ని బాధలకు అతీతంగా చెయ్యండి. మిమ్మల్ని మీరు జయించండి. దీర్ఘమైన ఉపవాసాల ద్వారా అంతా మనస్సేనని మీరు గ్రహిస్తారు. మీరు కలలో చూసేవన్నీ మీ మనస్సు చేసిన సృష్టి అయినట్లే ఈ విశ్వంలోని ప్రతి శక్తి పదార్థము దివ్య మనస్సు, దైవ మానసం నుంచి ఉత్పన్నమైనవి. చేతనా స్తరంలో కూడా ఉపవాసం వల్ల మీ శరీరం బలహీనమవుతుందని మీ మనస్సు ఆలోచనను కల్పిస్తే అది బలహీనమవుతుంది. లేదా మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక్క క్షణం పాటు అది మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది అనుకుంటే మీ శరీరం నిజంగానే బలహీనతను అనుభూతి పొందుతుంది. కానీ మీ శరీరం బలంగా ఉందని మీ మనస్సులో నిశ్చయం చేసుకుంటే అది ఏ విధమైన బలహీనతను అనుభవించదు. దానికి బదులుగా అది గొప్ప శక్తిని అనుభూతి పొందుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ దానికోసం ప్రయత్నించలేదు. మీ మనస్సు ఏ విధమైన అద్భుతాలు చూపించలేదు. మీరు దాన్ని అలా పనిచేసేలా చేస్తే తప్ప. మీరు భౌతిక పదార్థాల మీద ఎక్కువగా, మరింత ఎక్కువగా ఆధారపడుతున్నంత కాలం అది పని చెయ్యనే చెయ్యదు. అందుకనే అద్భుతాలు మానవుడి సాధారణ దృష్టికి తెలియకుండానే ఉంటాయి. కానీ ఉపవాసం ద్వారా మీరు మనస్సు మీద ఎక్కువగా ఎలా ఆధారపడాలో తెలుసుకున్నప్పుడు అది అన్ని విషయాల్లోనూ పనిచేస్తుంది. అది జబ్బులను జయించడం కానివ్వండి, లేదా సంపదను సృష్టించడం కానివ్వండి, లేదా జీవితపు అత్యున్నత లక్ష్యమైన భగవంతుని కనుక్కోవడం కానివ్వండి. తనను తాను నిగ్రహించుకున్న యోగి మనస్సు పూర్తిగా అతని వశంలో ఉంటుంది. తన ఆత్మను ఎడతెగని ధ్యానం ద్వారా పరమాత్ముడితో ఏకం చేసి పరమాత్మలో శాంతిని సిద్ధింపచేసుకుంటాడు. నిర్వాణం, మోక్షం పొందుతాడు. థ్యాంక్ యూ.